నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. విశాఖపట్నం నగర అభివృద్ధిలో మరో కీలక అడుగుగా సుమారు 30 కోట్ల వ్యయంతో చేపట్టిన సింహాచలయోని గిరి ప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించబడింది. మాధవధార మారియట్ హోటల్ నుండి సీతమ్మధార వరకు చేపట్టిన ఈ అభివృద్ధి పనులు నగర రవాణా సౌలభ్యంతో పాటుగా మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదపడనున్నాయని మేయర్ పీలా శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్తో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి చరిత్రలో లిఖించబడుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విడిచిపెట్టకుండా రాష్ట్రాభివృద్ధిని సమపాలంగా కలియచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అధినేతలకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే గిరి ప్రదక్షిణ రోడ్డు ఉందో ఆ రోడ్డుని వైడెన్ చేసి మధ్యలో మీడియన్గా పెట్టి ప్రజల సౌకర్యార్థము గౌరవనీయులైన కార్పొరేటర్ గారు అట్లాగే జీవీఎంసీ అధికారులు కన్సర్న్డ్ కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ అద్భుతమైన రోడ్డు సుమారు 30,90,00,000 రూపాయలతోటి ఒక సింగిల్గా ఒక రోడ్డు నిర్మాణం అంటే ఇది అత్యంత అరుదుగా జరిగే ప్రక్రియ. దీంట్లో భాగంగా అన్ని పార్టీలు వారు కూడా దీంట్లో పార్టీలతోటి సంబంధం లేకుండా ఆ వార్డుని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్స్ కూడా ఎంతో కృషితోటి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించుకోవడము జరిగింది. వారికి అందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మేము ఎమ్మెల్యేస్ తోటి మిగిలిన అందరితోటి కూడా మాట్లాడుతున్నప్పుడు అన్ని డిఫరెంట్ నియోజకవర్గాల్లో రకరకాల ఇష్యూస్ ఉంటున్నాయి పార్టీల పరంగా. కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా 3 పార్టీలు 4 పార్టీలు అభివృద్ధి గురించి అయితే ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ కూడా నార్త్ నియోజకవర్గంలో కలిసికట్టుగా వెళ్తుంది అభివృద్ధి పదంలో అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఎక్కడైనా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అటువంటిది అభివృద్ధి గురించి అయితే మాత్రం అందరూ కలిసికట్టుగానే మనం సపోర్ట్ చేసుకుని చేస్తున్నందుకు జోనల్ కమిషనర్ గారు ఆఫీసు 5th ఫ్లోర్ నిర్మాణం చేపడుతున్నారు. అది అందరికీ ఆమోదయోగ్యమైన టైంలో చూసి మార్చి 18 లోపలే మొత్తం నార్త్ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్స్ అందరితోటి గౌరవ మేయర్ గారితో, డిప్యూటీ మేయర్ గారితో అందరితో కలిసి అక్కడ మళ్ళీ ఒక కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, మా కార్పొరేషన్స్ కూడా అవన్నీ తొలగించి బాగా తీసుకుంటాము. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో సెంటర్లు ఉన్నాయి, అక్కడ వన్ వస్తప్పుడు అక్కడ కొద్దిగా పార్క్లో చిన్న డిజైన్ చేసి అందులోనే వాటర్ ట్యాప్ పెడితే పబ్లిక్కి పనికి వస్తుంది. రేపు ఏ విధంగా పెద్దలు కూర్చోడానికి కానీ లేకపోతే సంవత్సరానికి ఒకటి గిరిపర్సన్ అవుతుంది, వాళ్ళకి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడడానికి దాన్ని కూడా తయారు చేయమని నేను అధికారులు చెప్పడం జరుగుతుంది. మేము సహకరించాలి. చాలామంది ఈ 80 అడుగులు కొడుతున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు నా ఇంగిలో చేస్తున్నాం మేము కూడా గోడ తీయండి అంటే ఒకరి నుంచి ఒకరు రిపీట్ అవుతాయి. కానీ ఈ రోడ్డు డెవలప్ చేయడానికి మేము కూడా కార్పొరేషన్స్ కానీ ఎమ్మెల్యే గారు కానీ కొండపట్టణానికి రెడీగా ఉన్నాం, వాడుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. దానికి మాకు సహకరించాలి. సహకరిస్తాడు అభివృద్ధి అవుతుంది. ఇప్పటి వరకు చాలా రోడ్లు సహకరిస్తున్నారు కాబట్టి రోడ్లు వేస్తుంది. దాంట్లో ఎమ్మెల్యే గారు అంటారు నా ఏరియాకి లేదని హైయెస్ట్ గ్రాండ్ ఒకే టైం వచ్చింది ఇదే సార్ 31 కోట్లు. మీరు మన మీటింగ్లో కూడా చెప్పారు మా నియోజకవర్గం లేదు, మేము నియోజకవర్గం అడ్డుకుంటున్నామండి. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాక్షి ఆధ్వర్యంలో తీర ప్రాంత శుభ్రత కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. వైఎంసీఏ ఎంజీఎం పార్క్ సమీపంలోని బీచ్ను సిపి స్వయంగా శుభ్రం చేయడంతో పాటు
పర్యాటకులను ప్రజలను బీచ్లను స్వచ్ఛంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్డుపై వేయకుండా ఉండాలని కోరుతూ ప్రత్యేక కార్యక్రమానికి సిపి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కమిషనర్ బాగ్చి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది తరచుగా బీచ్ రోడ్లో క్లీనింగ్ పనులు చేపడుతున్నారు. విశాఖ బీచ్లను అందంగా ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని, డస్ట్బిన్లను ఉపయోగించాలని ప్రజలకు సిపి సూచించారు. స్వచ్ఛమైన పరిసరాలు పర్యాటకులకు, స్థానికులకు ఆనందాన్ని ఇస్తాయని, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా రూపొందించిన బడ్జెట్ స్వర్ణాంధ్ర కళను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తుందని మేయర్ పిల శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సర్కార్కి ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 3.32 లక్షల కోట్ల అంచనాతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజా బడ్జెట్గా వారు అభివర్ణించారు. డెవలప్మెంట్, అట్లాగే విద్య అలాగే ఉపాధి, ఇటువంటి బడ్జెట్ మనము కేటాయించిన వలన ఆంధ్ర రాష్ట్రము బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం మాత్రము అత్యంత అద్భుతంగా, ఏదో గాలి మాటలు చెప్పేదానికి కాదు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇదివరకు మన తల్లిదండ్రులు విశాఖపట్నం ఏ విధంగా డెవలప్ అయిందో చూస్తే ఇప్పుడు రానున్న 5 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే గూగుల్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిసెంట్ కానీ, అట్లాగే ఎక్సెంచర్ కానీ, టీసీఎస్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ కాపుల ఉప్పాడ దగ్గర, మన మధురవాడ దగ్గర, ఐటీ ఎస్ఈజెడ్లో కానీ, బయట ప్రదేశాల్లో కానీ ఈ డెవలప్మెంట్ చూస్తే 5 ఇయర్స్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కింద విశాఖపట్నం వస్తుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా, నేను వ్యక్తిగతంగా కూడా చెప్పేది ఏంటంటే, ఎవరన్నా ప్రాపర్టీస్ ఉంటే అటుపక్కన ఉన్న ప్రాపర్టీస్ని దాన్ని రిటైన్ చేసుకుంటే మంచిది. డెవలప్మెంట్ విపరీతంగా అయ్యి మనకి ఊహించినటువంటి విధంగా కూడా రేట్లు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ని భారతీయ జనతా పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిన్నే అందరూ కూడా స్వాగతించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ చెప్పే మాటల్ని మీరు ఎవరు నమ్మవలసిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 సంవత్సరాల పాలనలో రెండో బడ్జెట్గా రిలీజ్ చేసినప్పటికీ ఈ బడ్జెట్ విధి విధానాలకి ప్రజాస్వామ్యంగా
ప్రజలకి వినియోగపడినట్టు, ప్రజలు అర్థం చేసుకున్నట్టు, ఏ విధంగా ఏ జిల్లాకి ఏ విధంగా పెట్టాలో అన్ని జిల్లాల్లో కూడా బడ్జెట్ని కేటాయిస్తూ ఆర్థిక పరిస్థితి బాగోలేన పరిస్థితి నుంచి బ్యాలెన్స్ పరిస్థితికి వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు గారి, మోడీ గారి ఆధ్వర్యంలో ఈవేళ బడ్జెట్ ఆమోదించే విజయంలో ఒక మేరుగా చాలా మంచి బడ్జెట్ ప్రజాస్వామ్యంగా చేసే విధానం. అలాగే విశాఖపట్నం వరకు వస్తే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఈ రైల్వే జోన్ రాదన్నారు, మెట్రో రైల్ రాదన్నారు, ఇక్కడ గూగుల్ రాదన్నారు, అటువంటివన్నీ ఈరోజు వస్తున్నాయని తెలిసి నా టైంలో చేశానంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ మైండ్ పాడైపోయింది. కానీ ఉన్న నాయకులు, ఈ బొత్స సత్యబాబు ఏం మాట్లాడతాడో తెలీదు, ఆ జిల్లా మినిస్టర్ చేశాడు, ఆయన ఏం మాట్లాడతాడో తెలీదు. మాట్లాడడం నేర్చుకోండి. మా బడ్జెట్ని ఒకసారి మీరు కూడా స్టడీ చేసి మంచి బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, పాలనకి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా నడిచేదే ఈ బడ్జెట్ సమావేశంలో మేము స్వాగతిస్తూ అన్ని పార్టీల్ని స్వాగతించమని నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి పొందాలనే లక్ష్యంతో మరి చాలా ప్రాక్టికల్గా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రజారంజకమైన బడ్జెట్ని విడుదల చేయటం, ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుంటారు. దీని పర్యవసానం మనం చూస్తాం. దీని ఫలితం వచ్చే సంవత్సరంలో చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే దీని యొక్క పర్యవసానం, దీని యొక్క ప్రగతి, దీని యొక్క రిజల్ట్స్ మనకు కనబడతాయి తొందరలో అని చెప్పేసి మీ ద్వారా తెలుసు. ఎందుకంటే ఏదో మాట్లాడుతూ ఉన్నారు పిచ్చెక్కినట్టు, వాళ్ళకి బడ్జెట్ అంటే తెలీదు, అసలు ఏ విధంగా అభివృద్ధి అనేదే తెలీదు. ఎప్పుడు చెంచాడు మట్టేసిన పాపాన పోలేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, సర్వనాశనం చేశారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలసపోయే విధంగా చేశారు. ఇప్పుడు నిన్న ఒక పెద్ద ఆయన చెబుతా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వలసలు ఆంధ్రప్రదేశ్కి స్టార్ట్ అయినాయండి, ఎంత స్పీడ్గా వెళ్ళారో అంత స్పీడ్గా వస్తున్నారని చెప్పేసి అదే సంకేతం కూటమి ప్రభుత్వ విజయానికి, కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ గారికి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా నడుస్తున్న ప్రభుత్వం ఇది. కాబట్టి మనం అందరం కూడా, ప్రజలందరూ గమనించాలి. అలాగే మన విశాఖపట్నానికి కూడా చాలా పెద్దపీట వేసిన విషయం మీ అందరూ గమనించారు. అనేక సంస్థలు, పెద్దలు చెప్పినట్టు అనేక సంస్థలు రాబోతూ ఉన్నాయి, ప్రముఖమైన సంస్థలు. మరి ఆ సంస్థలతో పాటు అనేక ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు విశాఖ ఈ రీజియన్ అభివృద్ధి చెందింది ఒక ఎత్తు అయితే, రాబోయే 5 సంవత్సరాల్లో అయితే చాలా స్పీడ్గా మనం ఊహించిన విధంగా విశాఖ అభివృద్ధిని చూడబోతా ఉన్నాం. విశాఖలో శివాలయాలు శివనామస్మరంతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గాజువాకలో గల ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, చిన్నగంట్యాడలో గల మంజునాథ స్వామి ఆలయం, గాజువాక బీసీ రోడ్లో గల శ్రీ భువనేశ్వరి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాలలో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. టెంపుల్కి ఏంటంటే ఒక విశిష్టమైన నమ్మకం ఒకటి ఉందండి ప్రజలకి. మెయిన్ ఏంటంటే వచ్చి ఈ గుడికి వచ్చి ఫలానా కోరిక వెళ్ళారంటే వాళ్ళకి అంత శుభమే జరుగుతుందండి. ఇక్కడే కాదు ఎక్కడి నుంచో కూడా వచ్చి కూడా ఈ దేవాలయంలో వచ్చి దర్శించుకుంటున్నారండి. దర్శించుకొని కూడా వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతున్నాయి. స్వామివారు అన్ని శుభాలు కూడా చేస్తున్నారండి. ఎందుకంటే ఒక నమ్మకం అనేది కుదురుతుందండి ప్రజలకి కూడా.
వచ్చి కూడా ఈ తండోపతండాలుగా వచ్చి ప్రజలు కూడా ఈ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం, స్వామివారు కూడా వాళ్ళ కోరుకున్న కోరికలు కూడా జరగడం, అలాగే కూడా వాళ్ళు కూడా కోరికలు తీర్చుకోవడం కూడా జరుగుతుంది. ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చాలా శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి వార్డు తరపు నుంచి కాకుండా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారండి. దీనికి మన లయన్స్ క్లబ్ వాళ్ళు అన్న సమారాధన కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆలయ కమిటీ వారు కూడా చాలా ఎటువంటి తొక్కిసలాట తోపులాట లేకుండా కూడా దర్శనాలన్నీ కూడా ప్రశాంతంగా అందరికీ అందుబాటులో ఇక్కడ జరిపించారు. అంతేకాకుండా మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పల నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బేబీ నాయన ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరే నైతిక హక్కు శంబంగికి లేదని అన్నారు. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానని సవాల్కి ప్రతి సవాలు విసిరారు. లోచర్ల శివరవలస ఎత్తిపోతల పథకం అనేది మా ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు. మేము చేసి చూపిస్తాం. మీరెవరు సవాల్ విసరడానికి? ఏ హోదాలో మీరు సవాల్ విసురుతారు? 45,000 ఓట్లు బొబ్బుల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓడిపోయి 45,000 ఓట్లతోనే ఓడిపోయినందుక మీరు సవాల్ విసరాలి. మీ సవాల్ మీరు స్వీకరించాలా? మీరు ఒక శాసనసభ్యుడిగా ఉన్న 5 సంవత్సరాలు, మీకు 4 సంవత్సరాలు, మీకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, పరిచయాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు తప్ప, ప్రభుత్వం ఇచ్చింది తప్ప మీరు ఒక్కటైనా ఫైట్ చేసి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి మీరు బొబ్బిలి నియోజకవర్గం తాగలిగారా? ఒక్క రూపాయి. ఈ సంవత్సరం 8 మాసాల్లో, ఈ సంవత్సరం 9 మాసాల్లో నేను బొబ్బిలి నియోజకవర్గం ఎంత తెచ్చాను, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాను. ప్రభుత్వం ఇచ్చింది కాక నేను ఫైట్ చేసి, నేను మొదటిసారి శాసనసభ్యుడినైనా అందరి దగ్గరికి తిరిగి, ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి తిరిగి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి, లోకేష్ గారి దగ్గరికి తిరిగి, సంబంధిత మినిస్టర్స్ దగ్గరికి తిరిగి కొన్ని 100 కోట్లు నేను ఈ సంవత్సరం 8 మాసాలు 9 మాసాలు నేను తేడం జరిగింది. ఒక్క రూపాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు కాక మీరు ఎక్స్ట్రా ఒక్క రూపాయి ఫైట్ చేసి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి మీరు తెచ్చారా? అన్న మినిస్టర్ ఉన్నప్పుడు మేము తెచ్చినవే మీరు పూర్తి చేయలేదు. మీరు సవాల్ విసురుతారా? మీకు సవాల్ విసిరే నైతిక హక్కు ఎక్కడ ఉంది? మీరు పనికిరారు, పాలనకు పనికిరారనే ప్రజలు మిమ్మల్ని నిర్ణయించి ఓటన్న ఆయుధంతో మీ బాయి కొట్టి ఇంటికి పంపించారు. అయినా చెంత తెచ్చిన పులుపు సాగలేదు అన్నట్టు మీకు ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు. మీరు సవాల్ విసరడం ఏంటి? 3 సంవత్సరాలు మీ ప్రయారిటీ కానప్పుడు మీకెందుకు? మేము ఎలా పూర్తి చేస్తాం? మేము పూర్తి చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, మా ముఖ్యమంత్రి గారు మా ప్రాంత రైతాంగానికి మంజూరు చేస్తారు. దయచేసి ఆయన నమ్ముకున్నటువంటి ఆ గ్రామాలు లోచర్ల, ఆమెటి, అదేవిధంగా బొబ్బిలి మండలం శివరవలస, దేవుపిల్లి, ముత్తైవలస, కమ్మవలస, పిరిడి, ముఖ్యంగా పక్కి, ఈ శివరవలస ఎత్తిపోతల పథకం పూర్తవడం వల్ల పక్కి గ్రామానికి కూడా, పక్కి గ్రామంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతానికి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. అది కూడా మంజూరు చేయడం చేత కాకుండా 6 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖలో అప్పటికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల చేత శాంక్షన్ చేయించుకొని అవి కూడా అరకొర నిధులు ఖర్చు పెట్టి పూర్తిగా డబ్బు ఆర్జించే పనిలోనే ఉన్నారు తప్ప ఇంత శాస్త్రమైన పని మంజూరై టెండర్ ఓపెన్ చేయవలసినటువంటి పని లోచర్ల శివరవలస ఎత్తిపోతల పథకాన్ని తొంగలో తొక్కి 5 సంవత్సరాల అబద్ధపు మాటలు చెప్పి అసలు టెండర్ కావలేదని అన్నారు. మొన్న ఆన్ ద హౌస్ నిమ్మల రామారెడ్డి గారు చెప్పారు, టెండర్ పూర్తయింది, ఓపెన్ చేయవలసిన పరిస్థితిలోనే వాళ్ళు తొంగలో తొక్కి ఆ ప్రభుత్వం పూర్తిగా టెండర్నే క్యాన్సిల్ చేసిందని ఆన్ ద హౌస్, ఆన్ ద రికార్డ్ చెప్పారు. అంటే 5 సంవత్సరాలు మీరు అబద్ధమాడినట్టే కదా. మీరేం చెప్పారు? అసలు టెండరే అవ్వలేదు, అమౌంటే శాంక్షన్ అవ్వలేదు, టెండరే అవ్వలేదని మీరు చెప్పారు. మరి మొన్న ఆన్ ద హౌస్ రికార్డ్ లో స్టేట్ చేశారు నిమ్మల రామారెడ్డి గారు. 5 సంవత్సరాలు మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. మేము అలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో లోచర్ల శివరవలస ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. దాని నిర్వహణ
వాడాడులో ఎత్తిపోతల పథకం లేదండి? ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది బాడంగి మండలం వాడాడులో. మరి నిర్వహణ కష్టమైతే ఎందుకు అక్కడ నడుస్తుంది ఎత్తిపోతల పథకం? మీకు చేతగా లేదు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్కే బీచ్ ఇసుక తెన్నులపై 41వ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రతి ఏటా టీఎస్ఆర్ తన సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ మహాకుంభాభిషేకం సందర్భంగా 1,08,00,000 శివలింగాలకు అభిషేకాలు చేశారు. మహాకుంభాభిషేకం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ శాంతి క్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు శివయ్యకు స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కల్పించామన్నారు. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీయమేశ్వరీం నా సర్వస్వం ఈశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క 1,00,00,000 శివలింగాలను ప్రతిష్ఠ చేసి మొత్తం ప్రజలకి నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం, అదృష్టం. అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజల్ని కాపాడుతాడు. ఆనాడు మహాయోగి చెప్పాడు 40 ఏళ్ళ కిందట, ఈ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రకృతి వైపు కాపాడుతాడు. అది రుజువైంది. ఈరోజు విశాఖ ప్రజలకి ఏ తుఫాను వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు. ఏది ఏవైనా 40 సంవత్సరాలు ఏకధాటిగా నా సొంత ఖర్చుతో నేను స్వయంగా దగ్గర ఉండి ప్రజల చేత నీరు అవన్నీ ఏర్పాటు చేసి అభిషేకం చేయించడం అనేది ఈశ్వర శక్తి అని చెప్పగలరు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకంగా 1,00,00,000 శివలింగాలను ప్రతిష్ఠ చేసి శివభక్తుడు మనవుడు బాబీ పుణ్యం స్థలం అయిపోయింది. ప్రతి సంవత్సరం తిరునాళ్ళు ప్రజలకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ భక్తి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు దేవాలయం కోవిలికి పోతే నువ్వు బయట నిలబడి లోపల అభిషేకం పూజారి చేస్తాడు, నువ్వు నేరుగా చేసే అవకాశం లేదు. ఇక్కడ నేను నేరుగా అవకాశం ఇచ్చాను. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా 1,00,00,000 శివలింగాలకి సంవత్సరాలతో అభిషేకం చేసుకునే అదృష్టము మనం విశాఖ ప్రజలందరికీ కలగజేయడం జరిగింది. ఈసారి కూడా అంతే జన్మ తాకిడితో మన అభిషేక కార్యక్రమాలు మొదలైనవి కావున ప్రతి ఒక్కరూ ఈ అదృష్టాన్ని ఎక్కడో తీరాల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే విశాఖ తీరంలోనే మీ సముద్రం నడిబొడ్డులోనే మనం ఈ కార్యక్రమం తలచేపట్టాము. మీరందరూ పిల్ల పాపలతో తల్లిదండ్రులను తీసుకుని వచ్చి స్వస్థాలతో మీరు అభిషేకం చేసుకునే అదృష్టం ఇప్పుడు మీకున్నారు. దయచేసి మీ మహాశివరాత్రిని మహాఘనంగా గడుపుకునే అవకాశం కూడా మీ ఊర్లోనే జరుగుతున్నది. దయచేసి అందరూ ఆహ్వానితులు. స్వయంగా ప్రజలు వచ్చి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఘనత సుబ్బిరామిరెడ్డి గారిది. మరి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, ఎంత అభిషేకం చేస్తే ఆయనకు అంత ఇష్టం, ఆయన కోరిన కోరికలన్నీ ప్రజల కోరిక తీరుస్తాడనేటువంటి నానుడి ఉంది. మరి అటువంటి ఈశ్వరుడిని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం సుబ్బిరామిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలకి, అలాగే ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటారు చాలామంది. మరి ఇదొక దైవ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. కరోనా, సునామీ లాంటి నేచురల్ కెలామిటీస్ నుంచి కూడా ఈరోజు ప్రజలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే ఇటువంటి పూజా కార్యక్రమాలే, దైవ కార్యక్రమాలే. ఈశ్వరుడు మరింత శక్తినిచ్చి, ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరిన్ని సంవత్సరాలు ఈ అభిషేకం ఇలా చేసే విధంగా భగవంతుడు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం. స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించేందుకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ప్రశాంతి నగర్లోని స్వయంభూ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తుల కోలాహలంతో కలకల్లాడుతున్నాయి. ప్రశాంతి నగర్ స్వయంభూ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలియడంతో ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంత వాసులే కాకుండా చుట్టుప్రక్కల మండలాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు లోకాన్ని
విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శివరాత్రి విశేష పర్వదినం రోజు. ఈరోజు ఇది ఇక్కడ స్వయంభూలింగాల మల్లికార్జున స్వామి తాలూకా విశేష పూజలు ఉదయం నుంచి 4 గంటల నుంచి జరుగుతున్నాయండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇది స్వయంగా వెలిచిన లింగేశ్వరుడు కాబట్టి భక్తులందరూ కూడా చాలామంది ఒక భక్తిభావంతో, అంటే ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కూడా తప్పనిసరిగా జరుగుతుందని విశ్వాసం, ఈ నమ్మకంతో వాళ్ళు యాక్చువల్గా ఇక్కడికి చాలామంది అనేక మంది వేల మంది భక్తులు వస్తారు. ఈ పర్వదినాన్ని యాక్చువల్ మా కమిటీ వారి సహకారంతో పురోహిత బృందం వీళ్ళందరూ కూడా కలిసి పంచామృత అభిషేకం చేస్తూ రాత్రి 6 గంటల తర్వాత అభిషేకంతో పాటుగా 9 గంటల నుంచి లింగోద్భవ సమయం వరకు శివరాత్రి ప్రత్యేక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయండి. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి చూస్తుంటారు. స్వయంభూ ఆలయంలో స్వయంగా వెలిసిన స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి కృప పాల్పంచుకుని అందరూ కూడా మోక్షం పొంది ఉన్నారు. అలాగే ఈ యొక్క విశ్వసంలో ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా కూడా ఉదయం నుంచి కూడా భక్తిజన సందోహంతో అవుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క ఆలయంలో ఈ యొక్క కమిటీ వారి సమక్షంలో స్వామివారి యొక్క అభిషేకాలు మహావైభవంగా ఉదయం నుంచి కూడా వెళ్ళవలసిన 6 నుంచి కూడా స్వామివారి యొక్క వెలుగులుపు సుప్రభాతం అందరూ కూడా స్వామివారి యొక్క అభిషేకాలు పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే స్వామివారి యొక్క అభిషేకాలు నిత్యం కూడా ప్రతిరోజు జరుగుతున్న విధంగా ఈ సంవత్సరం కూడా మహావైభవం జరుగుతున్నాయి. ఈ యొక్క బిందుత మండలంలో ఈ యొక్క విషయంలో స్వామివారి అనుగ్రహంతో ప్రతిరోజు కూడా విశేషంగా అందరూ కూడా పాల్పంచుకున్నారు. అలాగే ఈ రోజు రాత్రికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే నిన్న యొక్క స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో నందీశ్వర అభిషేకం అవుతుంది. ఈ యొక్క ప్రతి మాసంలో కూడా ఈ యొక్క వినాయకుడికి సంకట చతుర్థి అవుతుంది. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్క హస్త నక్షత్రం, అలాగే స్వామి ఆరుత నక్షత్రం స్వామివారి కళ్యాణము, ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకం జరుగుతున్న కారణం అంటే కమిటీ వారి సమక్షంలో యొక్క బ్రాహ్మణులు అలాగే భక్తులు కూడా సహకారంతో నిత్యం కూడా జరుగుతున్న కారణం అంటే స్వామివారి అనుగ్రహం తప్ప కాదు. కాబట్టి ఈ యొక్క అనుగ్రహం కూడా జరుగుతున్న విషయంలో మనం అందరూ పాల్పంచుకుని స్వామివారి అనుగ్రహం పొందాల్సిన కోరుకున్నాం. మహాదేవ శంభో శంకర. మహాశివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా ప్రాచుర్యం పొందిన మహాశివరాత్రి సందర్భంగా నేడు నగర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుండే త్రినేత్రుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం వాణి భవతారకం. ఈరోజు ఉమానాలకింటేశ్వర స్వామి టెంపుల్లో శివరాత్రి మహోత్సవ సందర్భంగా అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ తరలి వస్తున్నారు. రాత్రి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. ఇలాగే ఉంటుంది, రాత్రంతా జాగరణ కూడా ఉంటుంది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్తే.